హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాక్షి కిచెన్. సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి కదండి. మన పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తినే గార్లిక్ పొటాటో బైట్స్ ఇంట్లోనే మనం ఎలా చేసుకోవచ్చు అన్నది నేను మీకు చూపిస్తానండి. ఇది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసి మీ పిల్లలకి ఇవ్వచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ గార్లిక్ పొటాటో బైట్స్ చేసుకోవడానికి ఫస్ట్ మనకి పొటాటోస్ అన్నవి నీట్గా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. అవి చల్లగా అయిన తర్వాత ఒక ఫోక్ సహాయంతో వాటన్నిటిని మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ ఫోక్ కాకుండా మీరు గ్రేట్ కూడా చేసుకోవచ్చండి, ఇది మీ ఇష్టం. బట్ ఎటువంటి పెద్ద పెద్ద పీసెస్ లేకుండా నీట్గా వీటన్నిటిని మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇది చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈరోజు మనం ఈ పొటాటో బైట్స్ గార్లిక్ ఫ్లేవర్లో చేస్తున్నాం కాబట్టి ఇందులో నేను 4 ఎల్లుల్లిపాయ రెబ్బల్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. 4 ఎల్లుల్లిపాయలని శుభ్రంగా దంచి పెట్టుకున్నానండి. ఆ పేస్ట్ 1 స్పూన్ వస్తుంది, దాన్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. దాంట్లో నేను యాడ్ చేస్తున్నాను 2 సాషెట్ల ఆరిగానో అండ్ 2 సాషెట్ల చిల్లీ ఫ్లేక్స్. ఇవి 2 మనకి డామినోస్ పిజ్జా తింటున్నప్పుడు దొరుకుతాయి కదా, పిజ్జా హట్లో, డామినోస్లో, ఆ ప్యాకెట్సే ఇందులో యూస్ చేస్తున్నాను. మీ దగ్గర వేరేగా ఉంటే వాటిని కూడా యూస్ చేయొచ్చు. వీటి తర్వాత నేను 1 కప్ బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 3 బ్రెడ్స్ని మిక్సీలో వేసి బ్రెడ్ క్రమ్స్గా చేసి ఉంచుకున్నానండి. దాన్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత నేను యాడ్ చేస్తున్నాను సాల్ట్, ఉప్పు తగినంత. మీరు పొటాటోస్ బాయిల్ చేసినప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేసి ఉంటే కొంచెం చెక్ చేసుకుని వేయండి. తర్వాత ఇందులో యాడ్ చేసుకుంటున్నాను 2 నుంచి 3 స్పూన్లు కార్న్ఫ్లోర్. ఇక్కడ మీరు కార్న్ఫ్లోర్ కొద్దిగా తగ్గించి బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. బియ్యం పిండి వేసుకుంటే ఇంకా ఎక్కువ క్రిస్పీగా వస్తాయి అన్నమాట. తర్వాత వీటన్నిటిని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మన పొటాటోస్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది. దాంతోనే ఇది మొత్తం ఇలా చపాతీ పిండిలాగా మనం మిక్స్ చేసుకోవాలి. మన చేతికి కొద్దిగా అంటుతుందండి, బట్ నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కనీసం అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అరగంట ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మన చేతికి అంటడం అనేది ఇంక ఉండదు అనమాట. చూసారుగా, ఇప్పుడు నేను దాన్ని ఎంత టచ్ చేసినా అన్న హ్యాండ్ కంటట్లేదు. మన బైట్ సైజ్ పీసెస్గా మనం వీటిని ఇలా చేసుకోవాలి, చిన్న చిన్న వాటిగా. లేదా మీకు ఇంకా టైం లేదు అనుకుంటే ఇలా రోల్ లాగా చేసి వీటిని నైఫ్తో కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. తర్వాత మీరు దీన్ని కొద్దిగా షేప్ ఇచ్చేస్తే అయిపోతుంది. వీటిని ఇలా బైట్ సైజ్గా ఇలాగా చేసిన తర్వాత వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా తీసి మీరు ఫ్రై చేసి మీ పిల్లలకి ఇవ్వచ్చండి. లైక్ ఇది 1 వీక్ వరకు ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెడితేనే, బయట కాదు, ఫ్రిడ్జ్లో పెడితే కొద్దిగా ఉంటుంది. నేను మిగిలిన బ్యాటర్ అంతా నేను ఒక 8 కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇలా మన బైట్స్ మీద కొద్దిగా కార్న్ఫ్లోర్ని డస్ట్ చేయాలి, అంతే. చాలా చాలా ఈజీ అండి వీటిని చేసుకోవడం. కొద్దిగా కార్న్ఫ్లోర్ అనేది ఎక్కువ కాకుండా లైట్గా డస్ట్ చేసుకోండి. నేను మీకు వీడియో క్లిప్లో చూపించిన దానికన్నా తక్కువ కార్న్ఫ్లోరే యూస్ చేయండి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై చేసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉందండి, అది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మీరు ఆయిల్లో వేసిన వెంటనే దీన్ని కదపకూడదు. అది మట్టుకున్నది అంటే దానంతట అదే అది మీదకి తేలుతుంది అనమాట. అప్పుడు మీకు ఫ్రై అయిపోయింది అన్నది అర్థమైపోతుంది. గోల్డెన్ కలర్కి వచ్చిన వెంటనే మీరు టిష్యూలోని పెట్టేస్తే ఈజీగా ఎక్సెస్ ఆయిల్ని అబ్జార్బ్ చేసేస్తుంది. చూసారుగా, నేను ఇప్పుడు వీటిని తీసేస్తున్నాను అనమాట. తర్వాత మిగిలిన బ్యాచ్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇది చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇందులో గార్లిక్ ఫ్లేవరే కాకుండా ముందు ముందు వచ్చే వీడియోలో నేను చీజ్ ఫ్లేవర్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తాను. తర్వాత నేను ఇక్కడ ఒక స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా మ్యాయోనీస్ని టమాటో కెచప్లో మిక్స్ చేస్తున్నాను. ఇది ఒక చాలా చాలా టేస్టీగా అవుతుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత దీన్ని హ్యాపీగా సర్వ్ చేసుకుందాం. చూసారుగా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరో రెసిపీ కోసం వెయిట్ చేస్తుండండి. అప్పటి వరకు సెలవండి అండ్ హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.